నమస్కారాలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరూ ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఫిర్యాదులు అందగా వారిలో అరికెపుడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండకృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాల యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్లకు సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ జరపలేదు. అయితే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈ నెల 19వ తేదీన స్పీకర్కు సుప్రీంకోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 3 ఎమ్మెల్యేలలో దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫాంపై ఎంపీగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించారు అనడానికి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో ఆయనపై స్పీకర్ చర్యలు తీసుకోక తప్పదనే చర్చ జరుగుతోంది. స్పీకర్ చర్యలు తీసుకోకముందే దానం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్స్ కు వెళ్తారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.